అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక మా మదర్ ఇంకొక ఇదని చెప్పేసి అని. బట్ కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో అంటే నాకున్న దీని ప్రకారం చూస్తే ఏంటంటే ఈ రోజుల్లో ఒంటరిగా ఉండడం అనేది చాలా ఇబ్బంది బేసిక్గా. అలానే ఇప్పుడు మనకి కొంతమంది చూసాం ఆల్రెడీ ఏ రకంగా అయినా కూడా వాళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలే దగ్గరుండి ఈరోజు చేయడం అనేది ఒక ఇదైంది. అంటే అదేంటంటే తప్పు ఇంకోటి కాదు యాక్చువల్గా, అంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ జోన్ అనేది. సో మరి మీరేమన్నా ట్రై చేస్తున్నారు అలాగే? నాకు తెలీదు, ఇట్స్ కంప్లీట్లీ హర్ విష్. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఆవిడ విష్ అంటే ఆవిడ వచ్చి చెప్పలేదు కదా ఏదైనా కూడా. అంటే నాకు చెయ్యాలి అని ఉంది ఖచ్చితంగా, బట్ టైం డిసైడ్స్. అంటే లెట్ హర్ అంటే ఫస్ట్ సెటిల్ డౌన్ కదా. రీసెంట్ గా 3 years, ఈ మేక్ 3 years అవుతుంది. సో లెట్ హర్ సెటిల్ డౌన్ ఫస్ట్. షీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్. మా కెరియర్ కంటే షీ వాంట్స్ మీ టు డూ గివ్ మై బెస్ట్. తగ్గించేసారు ఇప్పుడు బాగా? లేదు, వస్తున్నాయి, చేస్తూనే ఉంది. బట్ లాక్డౌన్ అనేసి ఐ డోంట్ నో ప్రాపర్ రీజన్స్, నాకు తెలియదు. బట్ షీస్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్. అది చెయ్యి, ఇది చెయ్యి, యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దిస్ అనేసి. ఓకే, అంటే మీరు ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ప్రాపర్ ప్లానింగ్ అంటే మూవీస్ పరంగా కానీ వీటి పరంగా కానీ వెళ్ళడానికి? కంప్లీట్లీ హర్విష్, నాకు అసలు ఏమి అంటే బట్ కాకపోతే మనకు అనేది ఒకటి ఉంటది కదా మనకి. మా అమ్మ చెప్పేదే నాకు ఆబ్వియస్లీ ఇష్టం, నువ్వు అది చేయాలంటే చేస్తాను. బట్ నాకు నా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎవరికన్నా మనం ఒకటి చెప్తేనే కదా మన ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. అమ్మా నేను ఇలా సిరీస్ ఇప్పుడు బాగా, ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఓన్లీ సినిమాలు చేసి వచ్చారు కాబట్టి సినిమాలే అనుకుంటారు. లేదు, మా అమ్మ ఇప్పుడు అలా అనుకుంటే సినిమాలు అంటే ఈ సాంగ్ ఒప్పుకునే వాళ్ళు, సాంగ్ వేరు కదా. సో ఇట్స్ హర్ విష్. ఇప్పుడు నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను 1 or 2 చేస్తాను అనేసి. బట్ డాడీ చనిపోయాక మా అమ్మకి ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, ఎలాగలగా ఒకటి అయినా చేపించాలి అని. బట్ మొన్న వెళ్ళిపో తర్వాత నాకు ఏదో ఒకటి చెయ్యాలి గట్టిగా అనేసి. ఐ లైక్ అందరూ బాగుంది అని చెప్పడం చాలా నచ్చింది నాకు. మీరంటే ఇంటి దగ్గర కూడా బాగా విపరీతంగా నిద్రపోతారా? అందుకనే తిడుతుంటారు మీ మమ్మీ మిమ్మల్ని పని చేయడం కానీ? చేస్తా మా ఇంట్లో పనమ్మాయి లేనప్పుడు లేదంటే జ్యోతి అది తీసుకురా, జ్యోతి. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే మీరు మీ ఇంట్లో పని చేస్తే దాన్ని ఎనమాల సర్దడానికి ఇంకో 4 ఉండాలని తెలిసింది. యాక్చువల్గా ఇది నిజమే కదా? లేదు, ఎందుకు మా అమ్మాయి పేపర్ లీక్ చేసిందా? లేదు, మీ డాడీ చెప్పారు. అయ్యో, మా అమ్మాయికి పొరపాటున ఒక పని చెప్తే దాని తర్వాత 4 ఫాలోఅప్ చేయాలి దాన్ని. ఆ పని చిందరవంద చేసి పెడుతుంది. అవన్నీ దాని బదులు మేమే చేసుకుంటాం అని చెప్పారు ఒకసారి. మా డాడీ బుద్ధులే, మా డాడీ కూడా చాలా లేజీ. ఆయన జీన్స్ అది నాకు. నేను డాడీ జిరాక్స్ ప్రింట్, సో ఏం చేయలేను. మా అమ్మ అంటే మీ బాబు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని. బేసిక్ గా నాకు చాలా లేజినెస్ అనమాట. ఇక్కడ నుంచి అటు లెగలేను నేను. జ్యోతి మా ఇంట్లో పని అమ్మాయి, సో తను ఉంది అంటే మొత్తం తనే. తను లేదు, తను ఊరు వెళ్తుంది అంటే నాకు ఎక్కడ నేర్పు వస్తుంది. మా అమ్మ గిన్నెలు దోము, బాటిల్ పట్టు. దిస్ ఇస్ రియాలిటీ. అంటే అందరూ సురేఖవాణి గారి కూతురు అంటే ఏమనుకుంటారంటే సూపర్, అసలు ఈమెకి ఏంటి కాలు కింద పెట్టదు అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద రియాలిటీలో అన్ని పట్టడం అవన్నీ మామూలే. రీల్స్ లో పెట్టదు అంతే. రీల్స్ లో పెట్టాలి, అవి కూడా రీల్స్ లో చేయండి, ఇంకా పాపులర్ అవుతారు మీరు. ఇప్పటికే వైరల్ అయిపోతున్నారు. ఇంట్లో చూస్తే అలా మూడేసుకొని గ్లాసెస్ పెట్టుకొని అట్లా హోప్లెస్ గా ఒక షార్ట్స్ ఏదో ఏంటి డబ్బులు జీవితం అయిపోయింది అన్న డబ్బులు లేని వాళ్ళగా ఒక సోఫాలో ఒక దుప్పటి కప్పుకొని అలా టీవీ చూస్తారంట. అప్పుడు మా అమ్మ అది చెయ్యి, ఇది చెయ్యి, పెళ్లి చేసాక ఏంటి అంటే పెళ్లి చేసుకోవాలి నాకు చెప్పాలి, నేను చేసుకోను అని. నేను చేసుకొని ఏం ఉపయోగం? ఎవరు ఉంటున్నాయి చెప్పండి? ఎవరి డివోర్స్.